ఆన్‌లైన్ క్లాసులు నడిచే రోజులవి. ఒక ఒక కస్టమరొచ్చి సైడ్‌కి నిలబడింది షాప్ పక్కన. కస్టమర్లున్నారు. మిగతా కస్టమర్లు మాట్లాడుతున్నారు. వాళ్ళేదో డౌట్‌లు అవి ఇవి ఉంటే వాళ్ళు ప్రాబ్లమ్ చూసుకుంటున్నారు. నేను అడిగాను. "ఏం కావాలండి? ఏం కావాలంటే" గూడా తలకాయతో సైగ ఇట్లా ఇట్లా అంటున్నాడు. సరే ఏదో తర్వాత ఈళ్ళు పోయినాక చూసుకుందామని జెప్పేసి ఆపాను. ఈళ్ళంతా పోయినాక ఆయన చేతులు వణుకుతున్నాయి. మనసంతా ఏదో గందరగోళంగా ఉన్నాడు. నా చేతిలో ఫోన్ బెట్టి వణుక్కుంటూ "అన్నా కొద్దిగా దీంట్లో ఏమన్నా మా పిల్ల వీళ్ళ ఫోటోలేమన్నా ఉన్నాయేమో చూడన్నా" అని జెప్పిచ్చి. నాకెందుకు జెప్తున్నాడు అని జూస్తే, మెల్లగా "ఇట్లా జరిగిందన్నా, కొద్దిగా ఏమనుకోకు, ఏమన్నా ఉంటే కొంచెం చూడన్నా చెప్పు నాకు" అని చెప్తున్నాడు. నాకు గూడా అర్థమైతలేదు. సరే అని చూద్దామని ఫోన్‌లో వాట్సాప్ చెక్ జేశాను. వాట్సాప్‌లో అయితే ఏం లేవు. ఇన్‌స్టాగ్రామ్ మెల్లగా ఓపెన్ జేశాను. దాంట్లో చాటింగ్స్ ఉన్నాయి. అప్పటినుంచి నా చేతులు గూడా వణకడం మొదలుపెట్టాయి. చిన్న పిల్లలు. ఒక ఆడపిల్ల తండ్రి. చేతులు వణుకుతున్నాయి. గొంతులో మాట సరిగ్గా వస్తలేదు. ఫోన్‌లో నేను చెక్ జేస్తున్నాను. ఆ తర్వాత నా చేతులు వణుకుతున్నాయి. ఆయనకు ఎట్లా చెప్పాలి? నాకు గూడా అర్థమైతలేదు. అంత దారుణంగా ఉన్నాయి దాంట్లో. షాటింగ్సు, వీడియోసు, ఫోటోస్ అమ్మాయియి. నాకేం అర్థమైతలేదు. మెల్లగా ఆయనకు మాటల్లో పెట్టాను. ఇన్‌స్టాగ్రామ్ చాటింగ్‌లో ఒక మెసేజ్ పెట్టాను. నేను పలానా ఎస్ఐని మాట్లాడుతున్నాను. నీ మీద ఇట్లా కేస్ ఫైల్ జేయడానికొచ్చారు. రేపు మార్నింగ్ నువ్వు, మీ పేరెంట్స్ రావాలి. గు గుర్తుపెట్టుకో. రేపొచ్చినాక నీ కథ ఉంటది అని మెసేజ్ పెట్టారు. తర్వాత ఆ నంబర్ నుంచి మెసేజ్ ఒక 2, 3 నిమిషాలు నా దగ్గర ఉంది కాబట్టి ఫోన్ బ్లాక్ లిస్ట్‌లో పెట్టేసా. సైలెంట్‌గా ఈయనకు నచ్చజెప్తూనే ఉన్నా. "ఏం లేవు అట్లా రే అట్లేం లేదు, అట్లేం లేదు. అట్లాంటివేం లేవు. భయపడకండి. ఏం లేవు అమ్మాయి. ఏదో ఇన్‌స్టాగ్రామ్ అవి ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటున్నారేమో. అంత చాటింగ్స్ ఏం లేవు. ఇక భయపడకండి. ఏం లేదు దీంట్లో" అనుకుంటా నేను నార్మల్‌గానే చెప్పి పంపించే క్రమంలో ఇప్పటికి నా చేతులు వణుకుతున్నాయి. ఏం చెప్పాలో తెలియని పరిస్థితి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఫ్యామిలీ ఏమన్నా చేసుకుంటారేమో ఈ భయం. లేక అమ్మాయినో, అబ్బాయినో ఏదో చేస్తారని భయం. మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అయిపోతది. ఇప్పుడు నేను చిన్న అబద్ధం ఆడినందుకు నాకు ఈ రోజు వరకు 4 ఏళ్ల నుంచో దగ్గర లాక్‌డౌన్ తర్వాతనే. అప్పటి నుంచి నా మైండ్‌లో కదులుతా ఉండేది. ఒక మైనర్ అమ్మాయి విషయంలో ఒక తండ్రికి మోసం చేశానేమో అని చాలా బాధ అవుతుంది. కాకపోతే నేనేం చేయలేను. ఇలా అని అమ్మాయి ఫోటోలు అవి ఇవి వాళ్ళ డ్యాడీకి చూపియలేను. అది తట్టుకోలేరు. నేను చిన్న అబద్ధం ఆడడం వల్ల చాలా సేఫ్ అయింది. ఆళ్ళిప్పుడు ఇక్కడ లేరనుకుంటా. బయట రాష్ట్రం అన్నారు. అప్పటినుంచి ఆ మనిషి కూడా కనపడలేదు పేరెంట్. ఎందుకంటే ఇంత జరుగుతుందేమో అని చెప్పేసి ఎవరైనా ఖాళీ చేసి వెళ్ళిపోతారు రెంటర్స్. కాకపోతే ఆ రోజు అబద్ధం ఆడినందుకు ఒక పక్క సాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా ఎక్కడో గిల్టీ ఫీలింగ్. నిజం చెప్పింటే బాగుండునేమో. నిజం చెప్తే మొత్తం ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంటే మళ్ళీ కష్టమేమో అని చెప్పేసి అలా చెప్పాల్సి వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి? తెలిసి తెలియని వయసు. ఒక మిడిల్ క్లాస్. ఎలా తట్టుకుంటారు పేరెంట్స్? అమ్మాయిలు మీరు కూడా కొంచెం ఆలోచించండి. ఎవరితో పడితే వాళ్ళు నమ్మడమే ఎక్కువ అంటే మళ్ళా వాళ్ళతో చాటింగ్‌లు ఇవి అవి చేయకండి. పేరెంట్స్ తట్టుకోలేరు. ఎన్నో సంవత్సరాలుగా మీకు జాగ్రత్తగా కాపాడుకొనొచ్చి ఎవడో హోమ్ టీస్‌లో గొట్టంగా వాడొచ్చి మాయ మాటలు చెప్తే పెళ్లి చేసుకుంటే పర్లేదు. మీ వయసు చిన్న వయసమ్మా మీది 18 బిలో. అట్లా చేయకండి. 18 తర్వాత అయినా కూడా జాగ్రత్తగా కొంచెం చూసి పేరెంట్స్‌ని తలవంపులు రానియకుండా ఒప్పించి పెళ్లి చేసుకోండి. అంతేగాని లేచిపోవడం
అలాంటివి చేయకండి. ఆ రోజు ఆ మనిషిని చూస్తే నాకు ఇప్పటికీ చాలా బాధ అనిపిస్తది. అందుకే మా పిల్లలకి ఇంతవరకు స్మార్ట్ ఫోన్ ఇయ్యలేదు. 18 ఇయర్స్ వస్తుంది. మొన్న ఇచ్చాను. 18 తర్వాత 18 పడ్డాయి కాబట్టి మొన్న ఇచ్చాను. లేకపోతే జియో ఫోన్ వాడతారు. ఒకరు సెకండ్ ఇయర్, ఒకరు ఫస్ట్ ఇయర్. వాళ్ళు కూడా అడగరు. నేనే ఇచ్చాను 18 తర్వాత. లేకపోతే అప్పటి నుంచి నేను కూడా మా పిల్లలు కూడా వీడియో కాల్స్ కోసం, ఆన్లైన్ క్లాస్ కోసం ఫోన్లు ఇచ్చాను కానీ నెట్ వేసేవాడిని కాదు. నెట్ బ్యాలెన్స్ ఉండదు. మా ఇంట్లో వైఫై ఇప్పటికి కూడా లేదు. తట్టుకోవడం అనేది చాలా ఇదండి. రాదు. పేరెంట్ ఇట్లా పరిస్థితి చెప్పలేము అదని. ఆ రోజు నా చేతిలో పడింది కాబట్టి ఫోన్ ఒక ఫ్యామిలీ అన్న సేఫ్ అని నా ఇది. నేను కూడా ఆ రోజు ఓపెన్గా చెప్పేసి ఉంటే చాలా దారుణమైన పరిణామాలు ఉండేవి. కొన్నిసార్లు అబద్ధాలు కూడా మేలు చేస్తాయి సార్. ఎక్కువ చెప్పలేను. తలుచుకుంటే బాధ అనిపిస్తుంది అసలు. నిజం చెప్పలేదు. అలానే ఆ ఫోటోలో ఆయన చూపించలేదు. గుండె ఆగిపోతుంది. సారీ ఫ్రెండ్స్.